ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు నమ్మడానికి వీల్లేదా? సినిమా బ్రేక్ ఈవెన్ అయినా డౌట్ పడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? హీరో క్రేజ్ను బట్టి కలెక్షన్లో 10 నుంచి 30 కోట్లు కలిపేస్తున్నారా? 100 కోట్ల మార్క్ దాటడానికి ఎందుకంత తొందర? 100 కోట్లు రాకపోయినా పోస్టర్లు ఎందుకేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. 100 కోట్ల గ్రాస్ అనేది పెద్ద హీరోలకు పెద్ద విషయం కాదు. 1-2 రోజుల్లోనే ఈ మార్క్ దాటేస్తారు. వాళ్ళ టార్గెట్ అంతా 300 కోట్లు, 500 కోట్ల మీదే. ఇక యంగ్ హీరోల విషయానికొస్తే 100 కోట్ల గ్రాస్ పోస్టర్ అనేది ఒక డ్రీమ్. అయితే ఈ కల తీరకుండానే ఫేక్ పోస్టర్స్ వేసేస్తున్నారు. హీరోలను సాటిస్ఫై చేయడానికి ఇలా చేస్తున్నారా? వాళ్ల క్రేజ్ పెంచడానికి 20-30 కోట్లు కలిపేస్తున్నారో గానీ ఈ మధ్య కాలంలో ఫస్ట్ డే కలెక్షన్ల దగ్గర నుంచి 100, 200, 300 కోట్ల పోస్టర్ వరకు ఏది నిజమో ఏది ఫేకో తెలియడం లేదు. గేమ్ చేంజర్ ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ దాటకుండానే 186 కోట్ల పోస్టర్ వేయడంతో వచ్చిన విమర్శలకు నిర్మాత వివరణ ఇవ్వాల్సొచ్చింది. లెనిన్ రిలీజ్ అయిన 20 రోజుల తర్వాత 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 100 కోట్లకు 4-5 లేదంటే 10 కోట్లు దూరంగా ఉండడంతో కలిపేశారని అనుకుంటే ఒక అర్థం ఉంది. లెనిన్ బాక్సాఫీస్ వద్ద 72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని 28 కోట్లు కలిపేసి 100 కోట్ల పోస్టర్ వేయడం ఏంటి అంటూ నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. లెనిన్ రన్నింగ్ లో 100 కోట్లు కాదు కదా, 75 కోట్లు చేరుకునే ఛాన్స్ కూడా లేదు. 2 వారాల తర్వాత వసూళ్లు బాగా తగ్గిపోయాయి. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్యకు 100 కోట్ల సినిమాలున్నాయి. అఖిల్ను కూడా చేర్చేస్తే పోలా అన్నట్టు లెనిన్ ను 100 కోట్ల క్లబ్ లో చేర్చేశారా? సినిమాకు నాగార్జున కూడా ఒక నిర్మాత కావడంతో ఇది మీకు తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సినిమా బ్రేక్ ఈవెన్ 100 కోట్ల మార్క్ దాటకపోతే అదొక వెల్తిగా ఫీల్ అయిపోతున్నారు హీరోలు. 100 కోట్లు వస్తేనే సూపర్ హిట్ గా కనిపిస్తోందా? ఈ భ్రమల్లోంచి మన హీరోలు, నిర్మాతలు బయటకు రారా? ఫేక్ పోస్టర్స్ తో రచ్చ జరిగినా తగ్గేదే లేదు అంటూ 100 కోట్ల పోస్టర్లను ఎందుకేస్తున్నారు? నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజుకు డివైడ్ టాక్ వచ్చినా సంక్రాంతికి వచ్చిన ఈ చిన్న సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. అయితే 100 కోట్ల పోస్టర్ వేయడంతో సక్సెస్ కూడా కామెడీ అయిపోయింది. సినిమా 80 కోట్లు రాబడితే 100 కోట్ల పోస్టర్ను వేసేశారు. రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లున్నా 100 కోట్లు లేవన్న లోటును ధమాకా తీర్చేసింది. సినిమా 85 కోట్లు కలెక్ట్ చేసింది. 100 కోట్ల పోస్టర్తో మాస్ రాజా ఫ్యాన్స్ కలను నెరవేర్చారు నిర్మాతలు. ధమాకా హిట్ తర్వాత రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతూ 50 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోతున్నాడు. హీరోకు 100 కోట్ల మార్కెట్ ఉందని చెప్పడానికి, తప్పుకోవడానికి తప్ప ఈ పోస్టర్లు ఉపయోగపడడం లేదు. మార్క్ దాటకపోయినా పోస్టర్లు రిలీజ్ చేయడంతో యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నారు. మా ఇంటి బంగారం కలెక్షన్స్ 100 కోట్ల కూతవేటు దూరంలో ఆగిపోయాయి. 1-2 కోట్లు కలపడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ లెనిన్, అనగనగా ఒక రాజు, ధమాకాకు ఏకంగా 10 నుంచి 20 కోట్లు కలిపేసి విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. ఆదర్శ కుటుంబం నుంచి విడుదల చేసిన 3 వీడియోలు చూస్తుంటే త్రివిక్రమ్ స్టైల్ను అనిల్ రావిపూడి మార్క్ డామినేట్ చేసిందా అని అనిపించింది. ప్రమోషన్స్ లో రాజమౌళిని ఫాలో అయిపోతున్నాడా? వీడియోలు ఆదర్శ కుటుంబంకు హైప్ తీసుకొచ్చినా త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేసారా? హ్యావ్ ఎ లుక్. త్రివిక్రమ్ వెంకటేష్ ని డైరెక్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైం అయినా వెంకీ సూపర్ హిట్స్, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావుకి కథ, మాటలు రాశాడు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ కి 2 నెలల ముందు వారం తిరగకుండా 3 వీడియోలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ దూకుని చూస్తుంటే అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ గుర్తుకొస్తోంది. గతంలో త్రివిక్రమ్ తన ఏ సినిమాకి ఇంత హడావిడి చేయలేదు. ఆదర్శ కుటుంబంలో 3 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశాడు గురూజీ. వెంకటేష్ ను చిట్టిబాబుగా, శ్రీనిధి శెట్టిని స్వర్ణగా, వెంకీ కూతురు యువికా పార్థవిని సంపూర్ణగా పరిచయం చేశాడు గురూజీ. బాహుబలి టైంలో క్యారెక్టరైజేషన్స్ ని రాజమౌళి ఇలాగే వీడియోస్ తో రివీల్ చేశాడు. లేటెస్ట్ గా వచ్చిన 3వ వీడియోతో వెంకీ కూతురుగా నటించిన యువికా ఎవరంటూ నెటిజన్లు ఆసక్తి చూపారు. చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన యువికా ఉర ఉక్కుకే కోడుప్పం టీవీ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. అజిత్ బ్లాక్ బస్టర్ వీరంలో నటించింది. ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురుగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకొని సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే ఆదర్శ కుటుంబం వీడియోస్ చూస్తుంటే అనిల్ రావిపూడి మేకింగ్, డైలాగ్స్, ప్రమోషనల్ స్టైల్ ని గురూజీ ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రామోయన టీం ఊపిరి పీల్చుకుందా? ఫస్ట్ లుక్ లో ఏం చెప్పాలనుకున్నారో, ఏం చెప్పారో అర్థం కాలేదు. రాముణ్ణి పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్ కు కిక్కెక్కించలేదు. ట్రైలర్ అయినా సినిమా పరువు నిలబడుతుందా అన్న డౌట్ కు క్లారిటీ వచ్చింది. 4 నిమిషాల ట్రైలర్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుందా లేదా చూద్దాం. వెండితెరపై ఎన్నోసార్లు దృశ్యరూపం దాల్చిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్కు సిద్ధమైంది.
దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ రూపొందింది. సినిమా ట్రైలర్ను బ్రహ్మముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతున్న రామాయణ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు, ఇండియన్ సినీ లవర్స్ ను రామాయణ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్టుపై 2,000 కోట్లు ఖర్చు పెట్టారని, 2 పార్ట్ల బడ్జెట్ 4 కోట్లంటూ హైప్ క్రియేట్ చేశారు. విఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా నిండా పరిచేసినా ఇంత ఖర్చవుతుందా అన్న డౌట్కు ట్రైలర్తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విజువల్ వండర్గా తీశాడు దర్శకుడు నితీష్ తివారీ. రామాయణం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను తగ్గించేసింది. రామాయణం తెలిసిన సగటు ప్రేక్షకులు ఎంతో ఊహించుకోగా ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. ఇలా నిరాశపరిచిన సినీ లవర్స్ కు ట్రైలర్ ఊపిరిపోసింది. రావణాసురుడిగా నటించిన యష్ సీన్స్ తో మొదలైన ట్రైలర్ హైప్ తీసుకొచ్చింది. రాముడిగా రణబీర్ అందగాడిగా సౌమ్యుడిగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. సీతగా నటించిన సాయి పల్లవి బాగుందని కొందరంటుంటే చిన్నపిల్లగా ఉందని, ఓన్ వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రామాయణంలో అందరూ ఎదురుచూసే హనుమాన్ను 4 నిమిషాల ట్రైలర్లు చూపించుకోవడం షాక్ ఇచ్చింది. సినిమాకు హ్యాన్స్ జిమ్మర్ తో పాటు ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. విజువల్స్ ను ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఉంది. కొన్ని యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ లో జంతువులను చూస్తుంటే ఆదిపురుష్ను గుర్తు చేసినా ఓవరాల్ గా ఆకట్టుకున్నాడు దర్శకుడు. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. లక్కీ భాస్కర్ మరోసారి తెరపైకొస్తోంది. అయితే ఈసారి సీక్వెల్ గా ముందుకు రానుంది. సూర్యతో వెంకీ అట్లూరి తీసిన విశ్వనాథ్ అండ్ సన్స్ 14న థియేటర్స్లోకి వస్తోంది. సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ లక్కీ భాస్కర్ కు సీక్వెల్ ఉంటుందని తెలిపాడు వెంకీ. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? తమిళ, మలయాళ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న వెంకీ సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ తీశాడు. సార్ తీసి ధనుష్తో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. దుల్కర్తో తీసిన లక్కీ భాస్కర్తో జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ అవార్డు అందుకున్నాడు వెంకీ. బెస్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న లక్కీ భాస్కర్ కు సీక్వెల్ తీస్తున్నట్టు తెలిపాడు వెంకీ అట్లూరి. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత ధనుష్తో సినిమా ఉంటుందని, ఆ తర్వాత తీసే చిల్డ్రన్ మూవీ తర్వాత లక్కీ భాస్కర్ 2కు కథ రెడీ చేస్తాను అంటున్నాడు దర్శకుడు. విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం 3 క్లైమాక్స్ వర్షన్స్ రాసుకున్నట్లు తెలిపాడు దర్శకుడు. 3ంటిని సూర్య ముందు పెట్టి 1 సెలెక్ట్ చేయమన్నానని, హీరో ఎంపిక చేసిన క్లైమాక్స్ వర్షన్నే షూట్ చేశామన్నాడు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ మీకోసం. షూటింగ్ ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ 2 నెలల పాటు రెస్ట్ తీసుకోనున్నాడు. సెప్టెంబర్ చివర్లో డ్రాగన్ షూటింగ్ లో పాల్గొంటాడు అని తెలిసిందే. సినిమా 2027 జూన్ 11న రిలీజ్ అవుతోంది. ఈ షూటింగ్ గ్యాప్ సినిమా రిలీజ్ పై ఏమాత్రం పడుతుందో చూడాలి. మరి రాకాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడు అన్న వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు అట్లీ షారుఖ్ కు జవాన్ వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. దీంతో రాకాలో షారుఖ్ నటిస్తాడు అన్న వార్త వైరల్ అయ్యింది. రాకా 2 పార్టులుగా రూపొందుతోందన్న మరో న్యూస్ కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా డీసీ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వామిక గబ్బి హీరోయిన్, అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతోంది.